యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఇర్మియా గ్రంథం 29:11. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి పోరాటం, ప్రతి శోధన, ప్రతి కీడు నుండి దేవుడు తప్పించబోతున్నాడు. కొద్ది దినాల్లోనే మీకు విడుదల కలగబోతున్నాయి. ముఖ్యంగా ఎవరెవరైతే భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమైపోతున్నారో, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో, ఎవరైతే అప్పులైపోయి దిగులుతో బాధతో కూర్చుంటున్నారో, మీకు నేను ఒక దైవజనుడిగా ప్రవచిస్తున్నాను. త్వరగా దేవుడు మీకు విడుదల చేయబోతున్నాడు. మీరే చూచి ఆశ్చర్యపడబోతున్నారు. దేవునికి అద్భుతమైన కార్యాన్ని మీరు పొందబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే మీరు దేనికోసమైతే ఖచ్చితమైన ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఆ విషయంలో దేవునికి అద్భుత కార్యం జరగబోతున్నాయి, మహత్తరమైన కార్యం జరగబోతుందనే విషయాన్ని తెలియపరచడానికి కోసమే నేను ఇక్కడ ఉన్నాను. దానికి బైబిల్ నుండి కూడా కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మరి హిజ్కియా రాజు గురించి రాయబడి ఉంది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1-6 యెషయా ప్రవక్త వచ్చి నువ్వు చనిపోతావని చెప్పి ప్రవచనం చెప్తే ఆ మాట విని మరి హిజ్కియా రాజు ఎంతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు. బైబిల్ రాయబడి ఉంది యెషయా గ్రంథం 38:5 నీ కన్నీళ్ళని చూస్తా, నీ ప్రార్థన వినాను అంటున్నాడు. చూడండి, ఆయన చేసిన ప్రార్థనకి ఖచ్చితమైన ఆన్సర్ వచ్చిందా లేదా? 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించడానికి మనం చూస్తున్నాం. దేవునామానికి స్తోత్రం. అలాగే ఈరోజు మీ ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, హన్నా గురించి కూడా తను చేసిన ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడా లేదా? సామ్యూయేలు తల్లి అయిన హన్నా గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 సామ్యూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు, 6వ వచనం, 9వ వచనం, 11వ వచనం, 19-20 ఈ వచనాలు మీరు చదివితే హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆమె ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు. అద్భుతమైన జవాబు పొందుకున్నారు. అలాగే దేవుని బిడ్డలారా, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. 2వ సామ్యూయేలు గ్రంథంలో మరి దావీదు తన దేశం కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగా బైబిల్ రాయబడింది, దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడంట. 2వ సామ్యూయేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం రాయబడి ఉంది, దావీదు చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. దేవనామానికి స్తోత్రం. తర్వాత జాషువా గురించి మన బైబిల్లో చూస్తున్నాం. జాషువా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. జాషువా గ్రంథం 10వ అధ్యాయం 11-14 వచనాలు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడా లేదా? బైబిల్ ఎబేజ్ అన్నవాడు ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. 1 దినవృత్తాంతం 4వ అధ్యాయం 9-10 వచనాలు. ఈరోజు నేను మీకు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఎటువంటి కష్టతరమైన ప్రార్థన అయినా సరే, ఎటువంటి బాధకరమైన సమస్యలైనా సరే, ఎటువంటి పోరాటమైనా సరే, ప్రభు చెప్తున్నాడు, త్వరగా నువ్వు జవాబును చూడబోతున్నావు, ఒక బ్రేక్ త్రూ చూడబోతున్నావు, విడుదల చూడబోతున్నావు, ఆశీర్వదించబడబోతున్నావు. యేసు ప్రభు చేసిన ఏ ఒక్క ప్రార్థన ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడలేదు. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఇదిగో ఒక నూతన క్రియ జరిగిస్తున్నాను మాట్లాడుతున్నాడు. అసాధారణమైన అద్భుతమైన కార్యం చేస్తున్నాను మాట్లాడుతున్నాను. ఇప్పుడే నువ్వు ఈ వాక్యం వింటూ నీ హృదయాన్ని కుమరిస్తూ చేసే ప్రార్థనను వింటున్నాను బిడ్డ. నీ కుటుంబంలో చెప్పుకోదగిన అద్భుతం జరగబోతుందని ప్రభు చెప్తున్నాడు. ప్రభా, ఈరోజు ప్రార్థించే ప్రతి ఒక్కరికి అద్భుతమైన జవాబు ఇవ్వమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీ ప్రియ బిడ్డలు చేసే ప్రతి ప్రార్థన ఆలకించి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని, ముట్టుమని, నూతనమైన కార్యం జరిగించమని, విడుదల, స్వస్థత, అద్భుతాలు దయచేయమని, వర్ధల చేయమని, పంపతిపచ్చేయమని, అభిషేకించమని, తోడుగా నీడగా ఉండి సాయం చేసి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.